ఈ నెల 10వ తేదీన మొయినాబాద్లో చనిపోయిన యువతి బలవన్మరణంతో మరణించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మొయినాబాద్లో యువతి మృతి కేసుపై మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. తమ ఫిర్యాదును పట్టించుకోలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడి రోడ్డుపై పట్టపగలే కాల్చుకొని చనిపోయినటువంటి కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు చనిపోయినటువంటి మహిళని మల్లపల్లి చెందినటువంటి తాస్దీన్గా పోలీసులు ఈరోజు గుర్తించారు. అయితే ఆ యువతి గత నెల ఈ నెల 8వ తేదీనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అయితే తల్లిదండ్రులు అటు కుటుంబ సభ్యులు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు ఫిర్యాదు కేసుని తీసుకోకుండా ఎలాంటి విచారణ జరపకుండా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ నెల 10వ తేదీన మరొకసారి వచ్చి ఫిర్యాదు చేశాము. కానీ పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తమ సోదరి జాడ కనుక్కోలేక పోలీసులు తాత్పర్యం చేయడం వల్లనే తన సోదరి ఇట్లా చనిపోయిందంటూ కూడా సంబంధించిన మహిళ మృతురాలు కుటుంబ సభ్యులు ఈరోజు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కొద్దిసేపటిమే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. మొత్తం ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడంలో నిర్లక్ష్యం వహించారంటూ కూడా హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణకు ఆదేశించారు కాబట్టి ఆ విచారణలో ఒకవేళ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంటే మాత్రం అతన్ని కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక యువతి చనిపోవడానికి ప్రధాన కారణము పోలీసులే అంటూ కూడా కుటుంబ సభ్యులు మృతురాలి కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. అయితే పోలీసులు వారందరూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామంటూ కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి పోలీసులు వారందరూ కూడా పంపించే ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రము ఇంకా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందే ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగించారు. కొద్దిసేపటిమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వచ్చి నివారించే ప్రయత్నం కూడా చేశారు. ఖచ్చితంగా దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన మృతురాలు కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఆ తర్వాత మళ్ళీ 10వ తేదీన వచ్చి మరొక ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు, ఎఫ్ఐఆర్ చేయడంలో ఎందుకు జాప్యం వహించారన్న దానిపై కూడా అటు పోలీస్ కమిషనర్ ఇన్స్పెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొయినాబాద్లో అంటే మల్లపల్లిలో మిస్ అయినటువంటి యువతి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నడి రోడ్డుపై ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉందంటూ కూడా పోలీసులు కొంత ప్రాథమికంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఆ యువతి సంబంధించిన మొత్తం కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆమె మల్లపల్లి చెందినటువంటి తాస్దీన్గా ప్రస్తుతం అయితే మొయినాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ నెల 8వ తేదీన ఆ యువతి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు కూడా అటు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ యువతి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ఇప్పటికే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో యువతి మిస్ అయినట్టు కూడా అటు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు తాత్పర్యం చేయడం వల్లనే ఆ యువతి చనిపోయిందంటూ కూడా అటు కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కేసులో మరి పోలీసుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే యువతి మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఇంకా ఆందోళన చేపడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. జాన్సీ రాణి. రైట్, థాంక్యూ సునీల్.